హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే మైసూర్ బోండాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మైసూర్ బోండాలు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల స్పంజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు చాలా క్విక్ గా చేసుకోగలిగే రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 3 కప్స్ వరకు మైదా పిండిని తీసుకోవాలి. 3 కప్స్ అంటే ఎగ్జాక్ట్ గా 380 గ్రామ్స్ వరకు ఉంటుందండి. నెక్స్ట్ ఇందులోనే 1/3 కప్ వరకు రైస్ ఫ్లోర్ ని తీసుకోవాలి. అంటే వరిపిండిని 1/3 కప్ వరకు తీసుకోవాలి. వరిపిండి బోండాలు పైన క్రిస్పీగా రావడానికి యూజ్ చేసుకుంటామండి. నెక్స్ట్ ఇందులోనే పెరుగును కూడా వేసుకోవాలి. పెరుగుని నేను ఇక్కడ 1 కప్ వరకు వేసుకుంటున్నానండి. అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 260 గ్రామ్స్ వరకు పెరుగును వేసుకుంటున్నాను. ఈ పెరుగును తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. ఈ పెరుగులో మీకు మేగడ లాంటిది కానీ లేదంటే తొరక కానీ ఉందనుకోండి, బోండాలు ఆయిల్లో వేసినప్పుడు పేలే అవకాశం ఉంటుంది. సో మీరు పెరుగును కానీ లేదంటే మజ్జిగను కానీ తీసుకునేటప్పుడు అందులో తొరకలు కానీ మేగడ కానీ ఉన్నట్లయితే మీరు తీసుకున్న పెరుగుని కొంచెం స్ట్రైన్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. నేను తీసుకున్న పెరుగులో తొరకలు ఏం లేవండి, అందుకనే డైరెక్ట్ గా వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. సోడా ఇందులో 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్స్ మధ్యలో పడుతుందండి. బేకింగ్ సోడా మొత్తం అంతా కూడా ఇప్పుడే ఈ టైంలోనే వేసేసారు అనుకోండి, ఇందులో ఏమాత్రం బేకింగ్ సోడా మీకు ఎక్కువైనా కూడా, అంటే వంట సోడా ఏమాత్రం ఎక్కువైనా బోండాలు మరీ ఎక్కువ ఆయిల్ ని పీల్చేస్తాయి. బేకింగ్ సోడా ఈ టైంలో వేసుకున్నప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, బాగా సన్నగా తరిగిన 1 స్పూన్ అల్లం తరుగు, నెక్స్ట్ 2 కానీ 3 కానీ బాగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే బాగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే మీరు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, తర్వాత యాడ్ చేసుకున్నాను. సో మీరు ఈ టైంలోనే సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మైసూర్ బోండా మీకు అప్పటికప్పుడు వేసుకోవాలి అనుకున్నప్పుడు పెరుగు ఇందులో చాలా పుల్లటిది వేసుకోవాలండి. పెరుగు ఎక్కువ పుల్లగా ఉందనుకోండి, ఈ పిండిని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఉండదు. అదే మీరు కొద్దిగా పుల్లటి పెరుగు వేసుకున్నట్లయితే కనీసం 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. లేదంటే కమ్మగా ఉన్న పెరుగు వేసుకున్నట్లయితే కనీసం 4 to 6 అవర్స్ పాటు ఈ పిండిని మనం నానబెట్టుకోవాల్సి ఉంటుంది. శీతాకాలంలో ఈ పిండిని మీరు నైటే నానబెట్టుకున్నారనుకోండి, కమ్మటి పెరుగు వేసుకుని నానబెట్టుకోవచ్చు. శీతాకాలంలో అయితే 6 to 8 అవర్స్ పాటు నానబెట్టుకున్నా పర్వాలేదు. అదే వేసవ కాలంలో మీరు కమ్మటి పెరుగు వేసి నానబెట్టుకున్నారనుకోండి, కనీసం 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. సాల్ట్ ముందు వేయడం మర్చిపోయాను కాబట్టి ఈ టైంలో వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు వేడి చేసిన నూనెని వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటుందండి కాబట్టి చూసుకొని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా 1 మినిట్ పాటు మిక్స్ చేసుకుని దీనిపై మూత పెట్టుకుని కనీసం 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పుల్లటి పెరుగు యూజ్ చేశాను కాబట్టి 2 అవర్స్ పాటు నానబెట్టుకుంటున్నానండి. పెరుగు మరీ పుల్లగా ఉన్నట్లయితే అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకుని మూత పెట్టి అరగంట నుంచి 2 గంటల పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2 గంటల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా కనీసం 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో మీరు ఇందులో సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. పిండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి ఇంతకన్నా కన్సిస్టెన్సీ లూజ్గా అయిందనుకోండి, ఇందులో కొంచెం మైదాని వేసుకోవచ్చు. సో పిండి మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతులు వాటర్లో తడుపుకున్న తర్వాత బజ్జీల పిండిని తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గారెలు వేసినా బజ్జీలు వేసినా ఇలా ఒకసారి చేతులను తడుపుకోవాల్సి ఉంటుందండి. చేతులు తడుపుకున్నట్లయితే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. బోండాల్ని ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ నార్మల్ హీట్లో ఉండాలండి, ఎక్కువ హీట్లో ఉండకూడదు, నార్మల్ హీట్లోనే ఉండాలి. నెక్స్ట్ ఈ బోండాల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా బోండాలు వేసినప్పుడు మీకు హీట్ తగ్గిపోయింది అనుకోండి, కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేశారనుకోండి, పైన ఎక్కువ కలర్ వచ్చేస్తాయి, లోపల పిండి ముద్ద కింద ఉంటుంది. అలానే మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసినా కూడా ఇవి తొందరగా పైన కలర్ వచ్చేస్తాయి. సో మీరు వేడిగా ఉన్న నూనెలో లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బజ్జీలు ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. బజ్జీలు మునిగేలా ఆయిల్ ని వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా బజ్జీలు వేసుకున్న తర్వాత గరిటెని తిప్పుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా చేసినట్లయితే బజ్జీ అంతా కూడా ఈవెన్ గా ఫ్రై అవుతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇందులో సోడా ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. అలానే సోడా తక్కువ అయింది అనుకోండి, లోపల మీకు గుల్లగా రాదనమాట. బజ్జీలు మీకు స్పంజీగా కాకుండా
కొంచెం గట్టిగా వస్తున్నాయి అనుకోండి, కొంచెం వంట సోడా పడుతుంది. స్టార్టింగ్ 1 కానీ 2 కానీ బజ్జీలు వేసి చూడండి. గట్టిగా వచ్చినట్లయితే కొంచెం వంట సోడాని వేసుకుంటే సరిపోతుంది. ఇలా బజ్జీలు నేను చూపించిన విధంగా వేసుకున్నారనుకోండి రౌండ్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీస్కి మీరు 4 to 5 మెంబర్స్ వరకు సర్వ్ చేసుకోవచ్చు. బజ్జీలు స్పంజీగా రావాలన్నా, ఆయిల్ పీల్చకుండా ఉండాలి అన్నా, లోపల ప్రాపర్గా ఫ్రై అవ్వాలి అన్నా నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేశారనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.